సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య 9వ డివిజన్ శ్రీకృష్ణ దేవరాయ నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 9వ డివిజన్ లో శ్రీకృష్ణ దేవరాయ నగర్ ప్రాంతంలో ప్రజా సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో పర్యటన చేస్తే చాలా సమస్యలు ప్రజలు మా దృష్టికి తేవటం జరిగిందని, దోమల బెడద ఎక్కువగా ఉందని, అలాగే బోరు నీటి పైపులన్నీ లీకేజ్ గా ఉన్నాయని, ఇళ్ల మధ్యలో చెత్తాచెదారం వేయడం వల్ల పలు రోగాలు విజృంభిస్తున్నాయని, ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లింగమయ్య, శ్రీకృష్ణ దేవరాయ నగర శాఖ కార్యదర్శి జమీర్ బాషా, ఇన్షాప్ జిల్లా సెక్రటరీ బంగారు బాషా, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలాగే చెత్త గ్రౌండ్ వర్క్ అంతా చేయాలని అనుకుని దాని విషయంలో మాట్లాడతాను. ఈరోజు అనంతపురం నగరంలో 9వ డివిజన్లో శ్రీకృష్ణదేవరాయ నగర్ మొత్తం అంతా సిపిఐ కృష్ణదేవరాయ నగర్ కార్యదర్శి జమీర్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇన్సాఫ్ జిల్లా కన్వీనర్ బంగారు భాషా గారు స్థానిక ప్రజలతో మాట్లాడినప్పుడు దోమలు విపరీతంగా ఉన్నాయి, దోమలు నివారించే వాళ్ళే లేరు, ఈ దోమలతో రోగాలు వస్తున్నాయి, పిల్లలకి అంటు రోగాలు వస్తున్నాయని ప్రజలందరూ కానీ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలందరూ వాయిపోతున్నారు. అదేవిధంగా ఈ దోమలకి నివారణ లేదా, ఎక్కడ చూసినా బయట కూర్చునే పరిస్థితి లేదు, దానిపైన స్ప్రే చేసే వాళ్ళు లేరు, పొగ నెలకు అవుతూనే 2 నెలలకు అవుతూనే వదులుతున్నారు. అది వదిలేదు కానీ ఒక సందులో ఇడిస్తే ఒక సందులో ఇస్తారు, పుణ్య చక్కగా వెళ్ళిపోతున్నారు. ఆ పొగతోనే కాదు, ఇది స్ప్రే చేసి ఆ దోమలకు నివారణకు కనుక్కోవాలా. ఎట్లయితే కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ కౌన్సిలర్ శ్రీ లింగమయ్య గారు ఈరోజు 9వ డివిజన్లో పరిస్థితులను పరిశీలించడానికి తిరగడం జరుగుతూ ఉంది. మేము ఇక్కడ పరిశీలించినప్పుడు ఎక్కడికక్కడ ఈ చెత్త దిబ్బలు కానివ్వండి, అలాగే దోమల బెడద, మనం ఎక్కడికి పోయినా కూడా సమస్యలు ఏకరువు పెడతా ఉన్నారు. ప్రజలు చాలా గగ్గోలు పెడతా ఉన్నారు. ప్రజలకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో అధికార పార్టీ కానీ, తర్వాత ఇక్కడున్న కమిషనర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే ఇక్కడ చెత్త కుప్పలు ఉండడం వల్ల మలేరియా, డెంగ్యూ రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అలాగే ఇంతకుముందు లింగమయ్య గారు చెప్పినట్లు నాదెండ్ల మనోహర్ గారేమో ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి 16 గంటలు స్టోర్లు పనిచేస్తాయి, అన్ని సరుకులు మీకు సబ్సిడీలో స్టోర్లలో ఇవ్వడం జరుగుతూ ఉంది అంటున్నారు. కానీ అవి మాటల్లోనే ఉన్నాయి కానీ చేతుల్లో ఎక్కడా కనపడడం లేదు. ఎందుకంటే మీకు స్టోర్లలో ఏ ఒక్క వస్తువు కూడా, ఏ ఒక్క సరుకు కూడా ఇవ్వడం లేదు సబ్సిడీలో. ఒక్క బియ్యం మాత్రమే, అది కూడా అరకొరగా. బియ్యము 20 కేజీలు తీసుకుంటే 15 కేజీలు, 16 కేజీలు తీసుకుంటే 12 కేజీలు, 3-4 కేజీలు తక్కువగా ఇస్తా ఉన్నారు. ప్రజలకు ఇవ్వడమే చాలా ఇబ్బంది అనుకుంటే మరి దాంట్లో తక్కువ ఇవ్వడము. అది కాకుండా అక్కడ క్యూ లైన్లలో ముసలి వాళ్ళు కానీ, ముతుకులు కానీ, వయసు ఉన్న వాళ్ళు కానీ, పిల్లలు కానీ, బాలింతలు కానీ, వికలాంగులు కానీ అని సపరేట్గా లేకోకుండా పెద్ద పెద్ద క్యూ లైన్లు పెట్టేసి వారికి మంచినీరు సౌకర్యం కానీ లేకోకుండా ఎండలకి నిలబెడతా ఉన్నారు. వారు చాలా ఇబ్బందికి గురవుతా ఉన్నారు. భవిష్యత్తులోనైనా సరే ప్రభుత్వము వారికి అన్ని సౌకర్యాలు కల్పించి త్వరగా, లేకుంటే దగ్గరగా స్టోర్లు ఎక్కువన్నా అలాట్మెంట్ చేయడము, లేకుంటే ప్రజలకు వికలాంగులకి, వృద్ధులకి, అలాగే బాలింతలకి సపరేట్ లైన్ క్యూజ్ మెయింటైన్ చేయడము, అతి త్వరగా వాళ్ళకి ఎండలకి ఇబ్బంది పడి అక్కడ నీటి సౌకర్యం కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలించిన మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలపైన కమిషనర్ గారిని కలుస్తాం. ఇక్కడ ఉన్న ప్రజలకి ప్రతి ఒక్క సౌకర్యము ప్రభుత్వ, అసలు ప్రజాప్రతినిధులు అంటేనే ప్రభుత్వ పథకాలని ముంగిటికి చేర్చిన వాడే ప్రజాప్రభుత్వము. ఎక్కడా కూడా ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో రావడం లేదు. టిట్కో గృహాలు గత ప్రభుత్వంలో గగ్గోలు పెట్టారు ఇదే అధికార పార్టీ వాళ్ళు. ఏమని, అక్కడ టిట్కో గృహాలు మేము కట్టించాము, 60%, 70%, 90% పూర్తి అయినాయి, అవి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని. మీరు వచ్చి 16 నెలల కాలం అవుతా ఉంది, ఇప్పుడు ఎందుకు మీరు ఇవ్వడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఈ జగన్ కాలనీలో కూడా ఎక్కడికక్కడ చాలా మందికి ఇవ్వలేదు. ఇచ్చినా కూడా అక్కడ అరకొర సౌకర్యాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వర్షాలు వస్తే మడుగుల మాదిరి తయారవుతా ఉన్నాయి. కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి 9వ డివిజన్లో పర్యటిస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు డివిజన్లో పర్యటిస్తాం, అన్ని సమస్యలను తెలుసుకుంటాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం వారి కోసం మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం.